పెట్టి మీకు లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం చేశాము. మీకు అందరికీ ఉపయోగపడింది అనుకుంటా. అదే ఈ సభ్యులు మరియు మీరందరూ కూడా బాగా చదువుకొని, అలాగే గురుగారు రామశర్మ గారు, ఈ రామశర్మ గారితో మా కమిటీ వాళ్ళతో అందరం కూడా చర్చించి ఇదే అనుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరము స్కూల్ పిల్లలకి ఏదో చేయాలి, ఏదో విధంగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చే సంవత్సరం ఈ విధంగా మీకు ఇవ్వాలని ముందుగానే మీకు చెప్పడం కూడా జరుగుతుంది. మీరందరూ కూడా చేయాల్సింది ఒకే ఒకటి, మాకు మీరు చేయాల్సింది అంటే మీరు బాగా చదువుకొని, నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్న విద్యార్థిని, మీరు చదువుకొని పెద్ద ఉద్యోగస్తులుగానో, ఒక డాక్టర్స్ గానో, ఒక పోలీస్ గానో, ఏదో ఒక విధంగా మీరు ఎదగడానికి మా యొక్క సహాయ సహకారం మీకు ఎప్పుడు 10th వరకు ఈ స్కూల్లో కంటిన్యూగా ఇలాగే కొనసాగుతుందని, అదేవిధంగా నేను ఏ విధంగా అయితే చదువుకొని ఈరోజు ఈ ఆలోచన చేసి ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ, దేవాలయంలో ఉంటూ, దేవాలయానికి వచ్చినటువంటి ప్రతి పైసని వృధా కాకుండా, వృధా ఖర్చు చేయకుండా ఒక మంచి ఆలోచన చేసి కమిటీ వాళ్ళతో సంప్రదించి, ఒక గవర్నమెంట్ హై స్కూల్ అయితే ప్రతి విద్యార్థులు తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితిలో, ఇవ్వలేని పరిస్థితిలో మీ అందరినీ స్కూల్ పంపుతుంటారన్న ఉద్దేశంతో మేము హై స్కూల్లోనే గవర్నమెంట్ హై స్కూల్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మీరందరూ కూడా ఎదిగి పెద్దవాళ్ళై మంచి ప్రయోగులు అయిన తర్వాత మీరు కూడా ఇలాంటి సంఘ సేవ కార్యక్రమాలు చేయాలని, చేయగలగాలని మనసారా కోరుతూ, మీరందరూ కూడా ఉదయం వచ్చేటప్పుడు కానివ్వండి, వెళ్ళేటప్పుడు కానివ్వండి, మీరు వచ్చే దారిలో ఏ గుడి ఉన్నా పర్వాలేదు, ఏ దేవాలయం ఉన్నా పర్వాలేదు, ఆ దేవాలయంకి ఒక క్షణం వెళ్ళి మీరు దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని రావాలి. ఇది ఒకటే మా యొక్క కోరిక. మీరందరూ కూడా అలా చేస్తారని కోరుకుంటూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ